హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంత్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 3 పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 3.1 సొల్యూషన్స్ చూస్తాము. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీని ముందు ఒక వీడియో చేశాను, విచ్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆర్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు. ఆ వీడియోలో బేసిక్స్ ఆఫ్ పాలినామియల్స్ కవర్ చేశాను. దాన్ని చూసి ఇది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్స్ గో టు సొల్యూషన్స్. And before going to solutions straight away, so కొన్ని ఎక్స్ట్రా నిన్న చెప్పిన దానికంటే కొన్ని యాడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ నిన్న అనుకునేది ఏంటంటే, సో జస్ట్ ఏ మినిట్. ఓకే, p of x is equal to x plus 1 x square plus 2x plus 1 or x cube plus 4x square plus 5x minus 1. ఇవి రకరకాల పాలినామియల్స్ ఎగ్జాంపుల్స్ అనుకుంటే, దీనికి డిగ్రీ ఈజ్ 1 బికాస్ ఈ పాలినామియల్లో x అనే వేరియబుల్కి ఉన్న హైయెస్ట్ పవర్ వచ్చేసి 1 కాబట్టి డిగ్రీ 1. సో సిమిలర్లీ దీనికి డిగ్రీ 2 బికాస్ ఇక్కడ x స్క్వేర్ ఉంది, x పవర్ 1 ఉంది. సో హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 కాబట్టి మనం 2 తీసుకుందాం. అండ్ సిమిలర్లీ ఇక్కడ 3 హైయెస్ట్ పవర్, సో ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 1. సో ఇక్కడ 3 హైయెస్ట్ పవర్ కాబట్టి దీని డిగ్రీ 3. బట్ వాట్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ పాలినామియల్స్? సపోజ్ p ఆఫ్ x ఈక్వల్ టు 4. సో ఇది కూడా ఒక పాలినామియల్ చెప్పాలంటే. సో దీనికి ఏంటి? సో ఇట్ కంటైన్స్ ఓన్లీ కాన్స్టెంట్. 4 ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో దీనికి డిగ్రీ ఏంటి? సో ఇలాంటి టైంలో గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్స్కి డిగ్రీ ఈజ్ ఆల్వేస్ 0. ఎందుకు? లాజికల్గా చెప్పుకుందాం. సో 4ని 4 into 1 లాగా రాసుకోవచ్చు. అండ్ 4 into 1ని ఈ 1 ప్లేస్లో x పవర్ 0 పెట్టుకుంటాను నేను. పెట్టుకోవచ్చు, ఎందుకంటే x పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. 4 into 1 విచ్ ఇస్ 4. సో ఇప్పుడు ఈ పాలినామియల్ ఎలా కనిపెడుతుందంటే 4 into x పవర్ 0 లాగా మనం రాసుకోవచ్చు. సో ఇన్ దాట్ కేస్ ఉన్న ఒక టర్మే ఈ x పవర్ 0, ఇంకా హైయెస్ట్ కూడా ఇదే ఉంటుంది ఇంకా. సో అలా వేసుకున్నా కూడా డిగ్రీ వచ్చేసి 0 అవుతుంది. సో ఫర్ ఏ కాన్స్టెంట్ టర్మ్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, ఇదొకటి చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్, డిగ్రీ 1 అయితే నిన్న ఏం చెప్పుకున్నాము, ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్ అని చెప్పాను. డిగ్రీ 2 అయితే ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అండ్ డిగ్రీ 3 అయితే ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. సో సిమిలర్లీ ఒక పాలినామియల్లో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ దానికి కూడా కొన్ని పేర్లు అనేటివి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x square and p of x is equal to x square minus 1. ఇలా తీసుకుంటే సమ్ ఎగ్జాంపుల్స్. సో x స్క్వేర్ అనే ఒక పాలినామియల్లో ఒకటే టర్మ్ ఉంది. సో ఉన్నది ఇది ఒకటే టర్మ్ ఉంది కాబట్టి సో ఇలాంటి పాలినామియల్స్ని మోనోమియల్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి x స్క్వేర్ ఒక టర్మ్ ఉంది, 9 -9 ఒక టర్మ్ ఉంది. సో ఇట్ కంటైన్స్ టోటల్ 2 టర్మ్స్. సో దీన్ని బైనామియల్. అలాగే 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అలా పేర్లు ఉంటాయి. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక p ఆఫ్ x 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6 ఇది ఒక పాలినామియల్ ఇచ్చారు. దీంతో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 ఏంటి, డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి అని కనుక్కోమని చెప్పారు. సో నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను కొంచెం పెద్దదిగా. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6. ఇది ఇచ్చిన పాలినామియల్. దీంతో x పవర్ 5 టర్మ్ ఇది. ఈ x పవర్ 5 టర్మ్కి కోఎఫిషియంట్ ఏంటి అంటే -6 అవుతుంది. వై? బికాస్ ఈ టర్మ్కి అసోసియేట్ అయిన ఎలిమెంట్ వచ్చేసి -6 కాబట్టి. సో కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 is
-6. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ p of x అన్నారు. డిగ్రీ అంటే ఏం చెప్పాను, ఒక పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ. సో ఈ పాలినామియల్లో x⁴1 ఉంది, x⁴5 ఉంది, x⁴7 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఈజ్ 7. సో దట్స్ వై డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ 7. అండ్ కాన్స్టెంట్ టర్మ్ చూస్తే నేను చెప్పచ్చు, ఈ చివరిలో ఉన్నది కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -6. సో ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రైట్ 3 more పాలినామియల్స్ అండ్ క్రియేట్ 3 questions ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అన్నాడు. సో మనల్నే పాలినామియల్ రాసుకోమని చెప్పి మనల్నే క్వశ్చన్స్ వేసుకోమని చెప్పాడు. సో సింపుల్, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, p of x. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, x² + 5x + 6 ఇదొక పాలినామియల్. సో దీనికి 3 questions క్రియేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x? ఎక్స్కి కోఎఫిషియంట్ ఏంటి? అండ్ సెకండ్, వాట్ ఈస్ ద డిగ్రీ? అండ్ థర్డ్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్? సో ఇవి 3 questions అనుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? +5 ఆర్ 5. అండ్ డిగ్రీ, ఈ పాలినామియల్ డిగ్రీ ఏంటి? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ x⁴1 ఉంది, 2 1. సో ఆబ్వియస్లీ 2 ఈజ్ హైయెస్ట్ కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 2. అండ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ quadratic polynomial because degree is 2. And the constant, simple, +6. +6 is the constant. ఇంకొకటి రాస్తాను చూడండి. సో సెకండ్ ఎగ్జాంపుల్, p of x is equal to x³. దట్స్ ఇట్, ఇది ఒక పాలినామియల్. సో దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² డిగ్రీ, వాట్ ఈస్ ద కాన్స్టెంట్? సో నేను ఇక్కడ కావాలనే x² రాశాను, నాకు తెలుసు ఇక్కడ x³ ఉంది, మనమేమో x² రాసాము. సో ఈ పాలినామియల్లో అసలు x² లేదు. సో ఇన్ దాట్ కేస్ ఆబ్వియస్లీ కోఎఫిషియంట్ ఆఫ్ x² విల్ బి 0. ఓకే, అండ్ ఇంకా లాజికల్గా చెప్పాలంటే p of x is equal to x³ + 0 x² అనుకుందాం. ఎట్లాగో లేదు, 0 into anything 0 కాబట్టి. సో x³ + 0 into x² రాసుకుందాం, తప్పేం లేదు. సో ఇప్పుడు ఈ x² అనే టర్మ్కి కోఎఫిషియంట్ ఏంటి? 0. కాబట్టి అట్లా కూడా మనం 0 అనుకోవచ్చు. ఓకే, అండ్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్. అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నదే ఒకటి, ఇంకా అదే హైయెస్ట్ అవుతుంది. సో డిగ్రీ విల్ బి 3. అండ్ కాన్స్టెంట్ ఎలాగో లేదు, సో కావాలంటే ఇక్కడ 0 అని పెట్టుకోవచ్చు. సో కాన్స్టెంట్ విల్ బి 0 అగైన్. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ విల్ బి p of x is equal to x² + 1. దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి? వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? అండ్ థర్డ్ వన్ కాన్స్టెంట్ ఏంటి అని రాయొచ్చు. సో అగైన్ సింపుల్, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది? x² పక్కన ఏం లేకపోతే మనం జనరల్గా 1 అనుకుంటాం కదా. సో అలాగా 1 ఈజ్ ద కోఎఫిషియంట్. అండ్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఉన్నది ఒక ఎక్స్ట్రా ఉంది, సో అదే హైయెస్ట్ అవుతుంది. సో డిగ్రీ విల్ బి 2. అండ్ కాన్స్టెంట్ టర్మ్ విచ్ ఈస్ +1. సో ఇది థర్డ్ ఎగ్జాంపుల్కి ఉన్న 3 questions. సో ఐ హోప్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, 1 2 3 4 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో ట్రూ ఆర్ ఫాల్సా కనుక్కోవాలి మనం. ఓకే, మనం ఏం సాల్వ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్సా కనుక్కుంటే చాలు. లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ఇది పాలినామియల్. ఈ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వచ్చేసి √2 అంటున్నాడు.
ఇది ట్రూ ఆ ఫాల్సా? మీరు జస్ట్ అనుకోండి, మీరు కూడా గెస్ చేయండి ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పి నేను చెప్తాను. సో డిగ్రీ అంటే ఏమని చెప్పాను? ఒక పాలినామియల్లో ఉన్న హైయెస్ట్ పవర్. సో ఈ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఏంది? x², విచ్ మీన్స్ 2. సో 2 ఈజ్ అ డిగ్రీ. వీడేమో రూట్ అన్నాడు. సో ఆబ్వియస్లీ ఇది తప్పు, బికాస్ డిగ్రీ ఈజ్ 2. ఇది ఫాల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్. ఈ పాలినామియల్లో x² ఉన్న కోఎఫిషియంట్కి వచ్చేసి 2 అంట. అగైన్ ఇది తప్పు, ఎందుకంటే x²కి ఉన్న కోఎఫిషియంట్ -4. సో విచ్ ఈజ్ అగైన్ ఫాల్స్. సో బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ -4. అండ్ డిగ్రీ ఆఫ్ ఎ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0, విచ్ ఈజ్ ట్రూ. ఎందుకు? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ 0 ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఈ మొత్తంని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాడు. అది కరెక్టా కాదని మనల్ని అడుగుతున్నాడు. నన్ను అడిగితే అది అసలు ఇది పాలినామియలే కాదు. వై? బికాస్ సో దీన్ని మళ్ళీ మనం మామూలుగా రాసుకుంటే x² - 5x + 6 పవర్ -1 అని రాసుకుంటే అసలు ఇది పాలినామియల్ కిందకి రాదు. వై? బికాస్ ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటిజర్లో కాకుండా నెగిటివ్ ఇంటిజర్లో ఉంది, -1 ఉంది పవర్లో. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అట్ ఆల్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, ది డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. అంటే దాని మీనింగ్ ఏంటంటే, వీడు చెప్పిన దాని మీనింగ్, ఒక p(x) x+1 అనుకుంటే ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైతే ఉంటాయో దానికంటే ఒకటి ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ అని చెప్తున్నాడు. సో విచ్ ఇస్ అగైన్ ఫాల్స్. డిగ్రీకి నెంబర్ ఆఫ్ టర్మ్స్కి సంబంధమే లేదు. ఓకే, డిగ్రీ అంటే పవర్కి సంబంధించింది, అండ్ దట్ టు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ అంటారు. ఇక్కడేంది, డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ 1 more than the నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. అసలు ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి అసలు సంబంధమే లేదు. సో విచ్ ఇస్ అగైన్ ఫాల్స్. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో టు సమ్మరైజ్, ఓకే, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్, అండ్ అగైన్ ఇది ఫాల్స్. ఓకే, లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఇది వెరీ సింపుల్. సో మనకు ఒక పాలినామియల్ ఇచ్చారు, p(t) = t³ - 1 అని చెప్పి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p(1), p(-1), p(0), p(2) అండ్ p(-2). ఒక వాల్యూ ఆఫ్ పాలినామియల్ అట్ x = 1, x = -1, x = 0, x = 2 అండ్ x = -2. సో మనం కనుక్కోవాలి. సో జస్ట్ ఒక చిన్న గివెన్ ఈక్వేషన్ రాసుకుంటే, గివెన్ పాలినామియల్. సో ఇది గివెన్ పాలినామియల్. సో విల్ స్టార్ట్ ఫైండింగ్ p(1). p(1) అంటే ఏంది? t³ - 1, విచ్ ఈజ్ 1³ - 1, విచ్ ఈజ్ 1 - 1, విచ్ ఈజ్ 0. ఇది p(1). అండ్ p(-1) వచ్చేసి -1 whole cube -1. -1 whole cube వచ్చేసి లాస్ట్కు -1 వస్తుంది. ఓకే, -1 అండ్ అగైన్ -1, విచ్ ఈస్ -2. అండ్ p(0) విల్ బి 0³ - 1, విచ్ ఈస్ 0 - 1, విచ్ ఈస్ -1. సో ఇది p(0) వాల్యూ. అండ్ p(2) వాల్యూ వచ్చేసి 2³ - 1, which is 8 - 1, which is 7. ఇది p(2) వాల్యూ. అండ్ ఫైనల్లీ p(-2) అంటే -2 whole cube -1. -2 whole cube వాల్యూ ఉంది, -8 అవుతుంది. -8 అండ్ -1, సో విచ్ ఈస్ -9. సో టు సమ్మరైజ్, p(1) వాల్యూ ఏంటి? 0. p(-1) వాల్యూ -2. p(0) వాల్యూ ఏంటి? -1. p(2) వాల్యూ ఏంటి? 7. p(-2) వాల్యూ ఏంటి?
-9. ఇవి ఆన్సర్స్. సో దట్ ఇస్ హౌ వీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ at a given value of x or at a given value of variable. Okay, and ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెక్ వెదర్ -2 and 2 are the zeros of the polynomial x power -4 -16. వెరీ సింపుల్. సో గివెన్ పాలినామియల్ వచ్చేసి p of x is equal to x power 4 -16. ఓకే, ఈ పాలినామియల్కి -2 and 2 ఆర్ జీరోస్ అని చెప్తున్నాడు, మనం చెక్ చేయాలి. సో జీరోసా కాదని చెక్ చేయాలి. సో జీరోస్కున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటి? సో అట్ x ఈక్వల్ టు -2 ది హోల్ వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ షుడ్ బికమ్ 0. అంటే x ప్లేస్లో -2 పెడితే ఈ మొత్తం పాలినామియల్ వాల్యూ అనేది 0 రావాలి. సిమిలర్లీ అట్ x ఈక్వల్ టు 2 అగైన్ ఈ పాలినామియల్ వాల్యూ అనేది 0 అవ్వాలి. సో మనం చూద్దాం, సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో p of -2 ఈక్వల్ టు x power 4 -16 which is nothing but -2 power 4 -16. సో -2 power 4 అంటే 16 వస్తుంది. ఓకే, 16 - 16 ఈక్వల్ టు 0. ఓకే, ఇది 7th క్లాస్ కాన్సెప్ట్స్ చూసుకోండి. సో మైనస్కి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది పాజిటివ్ వస్తుంది, మైనస్కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, సో p of 2 ఈక్వల్ టు 2 power 4 -16 which is 16 - 16 again 0. సో p of -2 అండ్ p of 2 ఈ రెండు వాల్యూస్ 0 అయ్యాయి. దాని మీనింగ్ ఈ -2 అనేది ఈ 2 అనేది దే ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో హెన్స్ ప్రూవ్డ్. సో x power 4 -16కి ఈ రెండు జీరోస్ ఏంటంటే -2 2 అంటే ఇంకా ఉండొచ్చు, బట్ -2 2 అనేటివి కూడా జీరోస్. దిస్ ఈజ్ అబౌట్ ద 4th one అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 5th one. సో ఇది కూడా సింపుల్, లైక్ p of x అనే ఒక వేరియబుల్ ఇచ్చారు మనకు, x² - x -6. ఈ పాలినామియల్కి 3 and -2 వచ్చేసి జీరోస్ అంటున్నారు. అది మనం చెక్ చేయాలి జీరోసా కాదా అని చెప్పి. ఇంత ముందులాగా అనుకున్నట్టు ఇఫ్ దీస్ 2 ఆర్ జీరోస్, ఇఫ్ 3 and -2 ఆర్ జీరోస్, దెన్ p of 3 and p of -2 should become 0. అంటే దాని మీనింగ్ p of 3 p of -2 should be 0. అంటే దాని మీనింగ్ x ప్లేస్లో 3 అండ్ x ప్లేస్లో -2 పెడితే ఈ హోల్ పాలినామియల్ వాల్యూ వచ్చేసి 0 అవ్వాలి, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో మనం ట్రై చేసి చూద్దాం. సో p of 3 ఈక్వల్ టు x² - x -6 3² -3 -6. 3² అంటే 9, -3 -6 will become -9, so 0. So the value of polynomial became 0. And p of -2, which means -2 whole square minus of -2 -6. ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను సింపుల్గా x ప్లేస్లో -2 పెట్టా. సో x ప్లేస్లో నేను -2 పెట్టా. ఓకే, సో -2 హోల్ స్క్వేర్ అంటే ఇట్ బికమ్ 4. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ విల్ బికమ్ +2 అండ్ కాన్స్టెంట్ -6 అలాగే వస్తుంది. సో 4 + 2 6 అండ్ -6 విచ్ ఈస్ 0. సో మీరు చూసినట్లయితే p of 3 వాల్యూ 0 అండ్ p of -2 ఆల్సో 0. హెన్స్ 3 and -2 are called as
zeros. Okay, so this is about the fifth one, and ఇది ఈ కంప్లీట్ ఎక్సర్సైజ్ 3.1, అండ్ ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2కి సంబంధించిన కాన్సెప్ట్స్ లైక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్, జీరోస్ ఎట్లా కనుక్కోవాలి, ఇవన్నీ చెప్తాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్, ప్రతి ఎక్సర్సైజ్ నేను వీడియో చేసి పెడతాను. అవసరమైతే పేపర్ మీద నోట్స్ లాగా రాసి మరీ నేను పెడతాను. సో మీరు కామెంట్లో చెప్పండి, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇట్లుంది, స్పీడ్గా వెళ్తున్నానా, ఎక్కడైనా స్కిప్ చేస్తున్నానా, లేకుంటే మీకు అర్థం కావట్లేదా అనేది మీరు చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేను చాప్టర్ 3 నుంచి స్టార్ట్ చేసి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎవ్రీ చాప్టర్ టచ్ చేస్తాను. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ ఎక్సర్సైజ్, ఎవ్రీ కాన్సెప్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వేరే ఎక్కడికి ఏ హెల్ప్ అవసరం లేదు. మీకు ఈ వీడియోస్ మాత్రం చూస్తే చాలు, మీకు కంప్లీట్ కాన్సెప్ట్ కానీ సొల్యూషన్స్ కానీ సబ్జెక్ట్ కానీ మీకు వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ వన్ స్ట్రాంగ్ పాయింట్ అబౌట్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కానీ మీ కజిన్స్ ఎవరైనా ఉంటే, సేమ్ 10th క్లాస్లో ఎవరైనా ఉంటే మీరు షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ దట్ ఈస్ అబౌట్ అనదర్ పాయింట్. అండ్ దట్స్ ఆల్. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీని ఇంట్రడక్షన్ ఉంటుంది మన వీడియో ఛానల్ ఇంట్రడక్షన్. సో అదొకసారి చూడండి. సో ఈ ఛానల్ ఎందుకు పెట్టాము, హైలైట్స్ ఏంటని చెప్పి అన్నీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.